మనమైతే మరి జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే హరీష్ రావును సిట్ విచారణకైతే పిలవడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఒక 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే అది కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు 1 సంవత్సరంన్నర క్రితం అయితే చాలా అంటే చాలా హడావుడి వాతావరణమే కనబడ్డది. ఈ మధ్య మాత్రం కొంచెం నత్తనడకగా ఒకరి తర్వాత ఒకరిని మరి సిట్ విచారణకైతే పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందిని అరెస్ట్ చేయడం పట్ల కూడా, ఒక 5గురిని అరెస్ట్ చేయడం పట్ల కూడా ఆ 5గురి వాంగ్మూల ప్రకారమే ఒకరి తర్వాత ఒకరిని మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే కీలక పాత్ర పోషించారో కొంచెం పెద్ద తలకాయలనే ఇప్పుడు విచారణకు పిలుస్తూ ఉన్నారు. మరోసారి వేడిగా హాట్గా కూడా తెలంగాణలో, అందులో హైదరాబాద్లో మరి జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని దృష్టిలోకి తీసుకున్నట్లయితే హరీష్ రావుని మొన్న ఒక సాక్షిగానే 2 రోజుల క్రితం అయితే పిలవడం జరిగింది. మరి హరీష్ రావుని పిలిచిన ఆ క్షణంలోనే మరి కేటీఆర్ని కూడా మనం ఊహించిన ప్రకారమే కేటీఆర్ని కూడా ఈరోజు విచారణకు పిలవడం జరిగింది. నిన్న కేటీఆర్కి నోటీసులు కూడా అందించడం జరిగింది. కేటీఆర్కి నోటీసులు అందించి ఈరోజు 11 గంటలకి ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్లో సిట్ అధికారుల ముందు హాజరు కావాలి అని వివరణ కూడా కోరడం జరిగింది. నిన్న మరి కేటీఆర్ ఇంటికి సిట్ అధికారులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కేటీఆర్ ఇంట్లో లేకపోవడంతో కేటీఆర్ ఇంటి బయట గేటు వద్ద మాత్రము మరి నోటీసులు అంటించి రావడం కూడా జరిగిందనేది తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే ఇక్కడ ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గరే ఉన్నాము, చూస్తున్నాం కదా. ఈ పిఎస్ దగ్గర మాత్రం ఈ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులను చూస్తూ ఉన్నాము. దాదాపు ఒక 300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లేడీ కానిస్టేబుల్స్ని కావచ్చు, మరి చాలా మందిని కూడా, స్పెషల్ టీంను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బీఆర్ఎస్ చుట్టే తిరుగుతూ ఉంది. ఇదంతా మరి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అక్కడ సిరిసిల్లాలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా తనుండి చెప్పడం జరిగింది, ఇదంతా టైంపాస్ కోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. టైంపాస్ కోసం చేస్తున్న వ్యవహారమే తప్ప సీఎం రేవంత్ రెడ్డి విదేశాల పర్యటనలో ఉండి ఆయన వచ్చేంత వరకు టైంపాస్ అవ్వాలనే ఒక నేపథ్యంతో మా మీద కుట్ర పన్ని ఒకరి తర్వాత ఒకరిని సిట్ విచారణకి తీసుకువస్తున్నారు అని చెప్పేసి కూడా పిలిపిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మీద మరి కేటీఆర్ మీద కూడా సెక్షన్ 160 ప్రకారమే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక సాక్షిగానే పిలిచి విచారించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కొద్ది కాసేపట్లో ఆయన బీఆర్ఎస్ భవన్కి చేరుకోబోతున్నారు. జయబేరి తన ఇంటి నివాసం నుంచి, నార్సింగ్ నుంచి కూడా ఆయన బయలుదేరబోతున్నారు. ఆయన ఇంటికి గత కొన్ని క్షణాల ముందే హరీష్ రావు చేరుకోవడం జరిగింది కేటీఆర్ ఇంటికి. అక్కడి నుంచి కేటీఆర్తో పాటు తెలంగాణ భవన్కి హరీష్ రావు చేరుకొని అక్కడి నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్కి అయితే సిట్ విచారణకు ఆఫీసర్ల ముందు ఇక్కడ హాజరు కాబోతున్నారు కేటీఆర్. మరి ఇదంతా చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళిచ్చే వాంగ్మూల ప్రకారము వీళ్ళని విచారిస్తున్నామని సిట్ అధికారులు చెప్తున్నారు. సజ్జనార్ కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద క్రైము, దాని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో వదలలేము అని చెప్పేసి సజ్జనార్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కవిత కూడా బీఆర్ఎస్లో సస్పెండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత జాగృతి కార్యాలయంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి తను కూడా చెప్పడం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిపించింది బీఆర్ఎస్లో కీలక పాత్రదారులు, సూత్రధారులు హరీష్ రావు అని. హరీష్ రావు పేరు కూడా స్పష్టంగా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. దాని ఆధారమే ఇప్పుడు మూలాధారమైందా అనే కోణంలో కూడా ప్రజలకి, బీఆర్ఎస్ నాయకులకు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సొంత చెల్లెలై ఉండి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, నాకు అది నచ్చక నేను ప్రశ్నించాను, నా గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు అని గత కొంతకాలం క్రితం కూడా తను ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అందుకు మరి సొంత చెల్లెలే ఇలా చెప్పింది, ఇది నిజమే అయి ఉంటుందేమో అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి పోలీస్ సిబ్బంది కూడా అని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే కూడా ఇక్కడ వీళ్ళని విచారణకు పిలుస్తున్నారు అనేది కూడా ఒక కోణం అయితే, మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ మరి కవిత, నెక్స్ట్ మళ్ళీ సంతోష్ రావు,
చివరిగా కేసీఆర్ వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి సిటీ విచారణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఇదంతా కూడా మరి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మొత్తం పోలీసులు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు అని మనం చూసాం. హరీష్ రావుని విచారణకి పిలిచినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున కూడా వచ్చి చాలా వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా ధర్నాలు చేపట్టడము అన్నీ జరిగాయి. అదే కోణంలో ఇప్పుడు కేటీఆర్ వస్తున్నారు కాబట్టి కేటీఆర్ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ పిలుపునియడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారు కాబట్టి మరి లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇష్యూ జరగకూడదు అని అది దృష్టిలో పెట్టుకొని జూబ్లీ హిల్స్ పోలీసు సిబ్బంది అయితే మొత్తము ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ను మళ్లిస్తూ ఎక్కడికక్కడ కూడా వీళ్ళు మొత్తము ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ కూడా మరి సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఏ కోణంలో కూడా విచారణకు ఇబ్బంది కలగకూడదు, ఆటంకం కలగకూడదని. మరి 10:30 బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరబోతున్నాడు కేటీఆర్. అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు కరెక్ట్గా ఇక్కడ ఆఫీసర్ల ముందు కూర్చోబోతున్నాడు, సిట్ ఆఫీసర్ల ముందు. అదే కోణంలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా మొన్న 5 సిట్ ఆఫీసర్స్ ఇక్కడ విచారించడం జరిగింది హరీష్ రావుని. ఇప్పుడు కూడా 5 సమక్షంలోనే జరగబోతుంది. అందులో కీలకంగా పాత్ర పోషించేది కూడా ఇక్కడ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో కూడా డీసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుంది ఇదంతా కూడా అని తెలుస్తూ ఉంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా పోలీసులు అయితే ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సిట్ ఆఫీసర్స్, ట్రాఫిక్ సిబ్బంది వీళ్ళంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి ఆటంకం కలగకూడదు అని చెప్పేసి ప్రస్తుతము మరి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే కొంచెము వాతావరణం అయితే చూస్తున్నాము. భారీ బందోబస్తుతో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడికి భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఇక్కడ మొత్తం కూడా బందోబస్తుని ఏర్పాటు చేసి పకడ్బందీగా కూడా మరి పోలీసుల సమక్షంలో ఇక్కడ సిట్ బృందం సమక్షంలో కూడా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది కూడా 2024లో కేటీఆర్ పైన పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతూ ఉంది. ఇక్కడే ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా అదే కోణంలో కేటీఆర్ని కూడా ఇక్కడే ప్రశ్నించబోతున్నారు, ఇక్కడే విచారించబోతున్నారు. మరి ఎలాంటి ప్రశ్నల మీద సంధించబోతున్నారు సిట్ బృందం అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా ఏ కోణంలో అయితే అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్రాప్ చేయడం అనే వ్యవహారం అంతా కూడా ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి పకడ్బందీగా ఎవరెవరు ప్లాన్ చేశారు, ఎవరెవరి ఫోన్లను ఇంకా హ్యాక్ చేశారు. ఎందుకంటే అప్పట్లోనే తేలిపోయింది రాజకీయ నాయకులే కావచ్చు, ఇటు జర్నలిస్టులే కావచ్చు, అటు వ్యాపారవేత్తలే కావచ్చు, అందరివి కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఫోన్ ట్యాప్ అయినాయి. కాబట్టి ఇంకా అంటే అవన్నీ చేసేటప్పుడు కూడా ఎలాంటి వ్యవహారాలు నడిపించారు అని ఒక సాక్షిగా కూడా పిలిచి ఈరోజు విచారించబోతున్నారు. అదే కోణంలో చూసుకుంటే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మరి నెక్స్ట్ టార్గెట్ కవితనేనా అనే కోణంలో కూడా ఉంది. మరి హరీష్ రావుని విచారించిన కోణంలో సిట్ అధికారులు తెలియజేసింది కూడా ఏంటంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి, ట్యాప్ జరిగింది అని చెప్పేసి సిట్ ఆఫీసర్స్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? ఓ పక్క కాంగ్రెస్ నాయకులేమో అప్పుడు జరిగిన ఎలక్షన్స్ ముందు మా ఫోన్లని బీఆర్ఎస్ నాయకులే ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి బై ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం ఫోన్ ట్యాప్లు చేసింది బీఆర్ఎస్ అని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓ పక్క హరీష్ రావు నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని అంటున్నారు. సిట్ అధికారులు కూడా అది నిజమే అని చెప్తున్నారు. అదేవిధంగా 60 ఫోన్లు ఒకే రోజు 60 ఫోన్లు ట్యాప్ చేయడం అనేది అది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ని కూడా ఈరోజు విచారణకి ఇక్కడికి నోటీసులు ఇచ్చారు కాబట్టి హాజరు కాబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొనవచ్చు అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు కాబట్టి పక్కడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ అశోక్తో నిర్మల ఆర్టీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.